హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందు ఇంకో వీడియో తీసుకొస్తున్నానండి. ఆ వీడియో ఏంటంటే, సో మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డీజిల్ పవర్ ప్లాంట్ అనమాట. సో డీజిల్ పవర్ ప్లాంట్ ఏ విధంగా ఉంటుంది ఏం చేసినట్టయితే ఇక్కడ చిన్న లైన్ డయాగ్రామ్ ఉందండి. ఈ లైన్ డయాగ్రామ్ ఏంటో మీకు చెప్తాను, జస్ట్ క్యాజువల్ వర్కింగ్. సో ఈ డీజిల్ పవర్ ప్లాంట్ ఈజ్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ యూజ్ ఏ డీజిల్ ఇంజన్ యాజ్ ద ప్రైమ్ మూవర్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. అంటే ఇక్కడ డీజిల్ ఇంజన్ యూజ్ చేసి ప్రైమ్ మూవర్గా ఏం చేస్తారంటే ఎలక్ట్రిసిటీ జనరేటానికి యూజ్ చేస్తారనమాట. ద డీజిల్ ఇంజన్ బర్న్ డీజిల్ ఫ్యూల్ టు జనరేట్ మెకానికల్ ఎనర్జీ విచ్ ఈజ్ దెన్ కన్వర్ట్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఏదైనా ఎనర్జీ ఇందు నుంచి మెకానికల్ నుంచి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లైన్ డయాగ్రామ్ ఉంది. ఈ లైన్ డయాగ్రామ్ జస్ట్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది డీజిల్ ఇంజన్ అనమాట. సో ఇక్కడ ఫ్యూల్ ఆయిల్ ట్యాంక్ అనమాట. ఇక్కడ నుంచి పంపింగ్ చేయబడుతుంది. ఇక్కడ పంపింగ్ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఫిల్టరేషన్ అవుతుంది. ఫిల్టరేషన్ నుంచి మళ్ళీ పంపింగ్ నుంచి ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా డీజిల్ ఇంజన్ మిషన్లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే వర్కింగ్ జరిగిందో ఆ ప్రాసెస్ జరుగుతుందో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ ప్లేస్లోకి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ నుంచి కంప్రెస్ అవుతుంది అనమాట. ఎయిర్ అనేది కొత్తగా ఎయిర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి కంప్రెసర్ నుంచి వస్తుంది. ఈ రెండు మిక్స్ అయినప్పుడు మళ్ళీ దీని నుంచి ఎగెన్స్ట్గా ఏదైతే వర్కింగ్ జరిగిందో ఎగ్జాస్ట్ గ్యాస్ ఉన్నాయో ఈ గ్యాసెస్ అనేది ఎగ్జాస్ట్ అవుతాయి అనమాట. ఈ లోపల ఎంతైతే ఎనర్జీ క్రియేట్ అవుతుందో అది జనరేటర్ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అవగానే దీంట్లో వచ్చేసి ఫ్యూల్ ఏదైతే ఉందో మళ్ళీ అడిషనల్గా రెడ్యూస్ అవుతుంది అనమాట కిందకి. అంటే యూజ్ చేయబడేది ఏదైతే ఉందో మళ్ళీ రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ లూబ్రికేటింగ్ ఆయిల్ అనమాట. ఇక్కడ యూజ్డ్ లూబ్రికేటింగ్ ఆయిల్ అక్కడ నుంచి ఆయిల్ కూలర్కి యూజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే అడిషనల్గా ఉంటుందో మళ్ళీ కోల్డ్ రిటర్న్ టు ఆయిల్ అనమాట. ఈ కోల్డ్ రిటర్న్ టు ఆయిల్ వచ్చేసి మళ్ళీ లూబ్రికేటింగ్ ఆయిల్ ట్యాంక్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి లూబ్రికేటింగ్ ఆయిల్ పంప్ చేసి మళ్ళీ ఫిల్టరేషన్ చేసి మళ్ళీ డీజిల్ ఇంజిన్కి వెళ్తుంది. ఇక ప్రాసెస్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ ఈ కూలింగ్ ఆయిల్ కూలర్ నుంచి ఏర్పడిన లూబ్రికేట్ ఆయిల్ ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడికి ఒక కండెన్సర్కి వస్తుంది అనమాట. ఈ కండెన్సర్లో కూలింగ్ వాటర్ ఉంటుంది. ఈ ప్రాసెస్ పైనుంచి వస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే కండెన్సర్ అయిన కూలింగ్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి ఆయిల్ కూలర్కి వెళ్తుంది అనమాట. మళ్ళీ ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతుందన్నమాట. సో ఇది ఇక్కడ మనకి డీజిల్ పవర్ ప్లాంట్లో జస్ట్ ఇది లైన్ డయాగ్రామ్ టైప్ అనమాట. సో ఫర్దర్గా టాపిక్ స్టెప్స్ ఏమున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డీజిల్ పవర్ ప్లాంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద 4 స్ట్రోక్ సైకిల్ ఆఫ్ ఏ డీజిల్ ఇంజన్. సో ఇక్కడ ఏదైతే ఆ డీజిల్ ఇంజన్ వర్కింగ్ ఏ విధంగా 4 స్ట్రోక్ సైకిల్స్ మీద ఉంటుందన్నమాట. బేస్ ఏ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటెక్ స్ట్రోక్, సెకండ్ వన్ వచ్చేసి కంప్రెషన్ స్ట్రోక్, థర్డ్ వన్ వచ్చేసి పవర్ స్ట్రోక్, ఫోర్త్ వన్ వచ్చేసి కంబషన్ స్ట్రోక్, ఫిఫ్త్ వన్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనమాట. ఇక్కడ ఈ స్టెప్స్ 1 by 1 ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా వింటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఇది అవుతుంది అన్నది. సో ఫస్ట్ ఇంటెక్ స్ట్రోక్. ద పిస్టన్ మూవ్స్ డౌన్ అండ్ ద ఇంటెక్ వాల్వ్ ఓపెన్ అలోయింగ్ ఫ్రెష్ ఎయిర్ టు బీ డ్రాన్ ఇన్ టు ద సిలిండర్. ఎప్పుడైతే పిస్టన్ మూవ్ అవుతుందో కిందకి ఇంటెక్ వాల్ ఓపెన్ అయినప్పుడు అందులోకి ఏం చేస్తారంటే ఎయిర్ వ్యూ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఇంటెక్ వస్తుంది. ఎయిర్ అన్నది లోపల నుంచి ఇన్లెట్ వాల్ నుంచి లోపలికి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ కంబషన్ స్ట్రోక్. ద పిస్టన్ మూవ్స్ అప్ ద ఇంటెక్ వాల్ క్లోజ్ కంప్రెషన్ ద ఎయిర్ ఇన్ ద సిలిండర్. సో ఇక్కడ ఎప్పుడైతే పిస్టన్ మూవ్ అవుతుందో ఇంటెక్ అయిన తర్వాత వాల్ ఉంది క్లోజ్ అవుద్ది. ఇక్కడ కంప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే సిలిండర్ ద్వారా. సో నెక్స్ట్ పవర్ స్ట్రోక్. ద ఫ్యూల్ ఇంజెక్ట్స్ ద ప్రిసియర్ అమౌంట్ ఆఫ్ డీజిల్ ఫ్యూల్ ఇన్ ద సిలిండర్. రిక్వైర్మెంట్ ఎంతైతే ఉందో అంత దీంట్లో ఫ్యూల్ ఉంటుందన్నమాట. విచ్ ఇగ్నిట్ స్పాంటేనియస్లీ డ్యూ టు హై టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో ఇక్కడ ఏదైతే వెంటనే ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో అది బర్నింగ్ అవుతుంది అనమాట. బర్నింగ్ అయిన తర్వాత విత్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్గా ఉంటుందన్నమాట. ద కంబషన్ ఆఫ్ ఫ్యూల్ రిలీజ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో అక్కడ ఏమవుతుందంటే ఎక్కువ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందన్నమాట, రిలీజ్ అవుతుందన్నమాట. విచ్ పుష్ ద పిస్టన్ డౌన్ అండ్ ద క్రియేట్ పవర్ టు వెహికల్ మూవ్. సో ఎప్పుడైతే ఇది క్రియేట్ అవుతుందో పవర్ అనేది వెహికల్ అనేది మూవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో ద పిస్టన్ మూవ్
up again the exhaust valve open, allowing the exhaust gases to be expressed from the cylinder. సో ఇన్సైడ్లో ఉన్న ఏదైతే ఉందో అది పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతుంది. అక్కడ నుంచి ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అయితే అక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి దాంట్లో నుంచి మళ్ళీ ఎగ్జాస్ట్ అవుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ అగైన్ జరుగుతుందన్నమాట. క్రాంక్ షాట్ ఆఫ్ ద డీజిల్ ఇంజిన్ కనెక్టెడ్ టు ద రోటరీ ఆఫ్ ద ఆల్టర్నేటర్స్. సో ఇవన్నీ ఒకదానికి లింకప్ ఉంటాయి అన్నమాట. సో ఇది డీజిల్ పవర్ ప్లాంట్ సంబంధించి వర్కింగ్ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వాంటేజ్ ఏముంటాయి, డిసడ్వాంటేజ్ ఏముంటాయో మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఆఫ్ డీజిల్ పవర్ ప్లాంట్. సో ఫస్ట్ వచ్చేసి హై ఎఫిషియన్సీ, సో సెకండ్ వచ్చేసి రిలయబిలిటీ, థర్డ్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. సో ఇక్కడ హై ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుందో చూసినట్టయితే డీజిల్ ఇంజన్ ఆర్ వెరీ ఎఫిషియంట్ అట్ కన్వర్టింగ్ కెమికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో కెమికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయడం అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. దిస్ మీన్స్ దట్ డీజిల్ పవర్ ప్లాంట్ కెన్ జనరేట్ ఏ లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ద రిలేటివ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూల్. తక్కువ ఫ్యూల్ యూజ్ చేసుకొని ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిసిటీ అన్నది జనరేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిలయబిలిటీ. డీజిల్ ఇంజన్స్ ఆర్ వెరీ రిలయబుల్ అండ్ కెన్ ఆపరేట్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వితౌట్ మెయింటెనెన్స్. సో వితౌట్ అంటే మెయింటెనెన్స్ ఏం లేకపోయినా సరే ఎక్కువ లాంగ్ పీరియడ్ అన్నది ఇది యూజ్ అవుతుంది అనమాట. దిస్ మేక్స్ దెమ్ ఐడియల్ ఫర్ యూజ్ ఇన్ ద రిమోట్ ఏరియాస్ ఫర్ ఆర్ బ్యాకప్ పవర్ అప్లికేషన్స్. సో ఇది ఐడియల్ ఏదైతే ఉందో యూజ్ ఆఫ్ రిమోట్ ఏరియాస్ ఆర్ ఫర్ బ్యాకప్ పవర్ అప్లికేషన్స్, ఎక్కడైతే ఎక్కువ అప్లికేషన్స్ యూజ్ చేయాలో ఇది యూజ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లెక్సిబిలిటీ. డీజిల్ పవర్ ప్లాంట్స్ కెన్ బీ స్టార్టెడ్ అండ్ స్టాప్డ్ క్విక్లీ. సో ఫ్లెక్సిబుల్ అంటే మనం ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. విచ్ మేక్స్ దెమ్ ఐడిల్ ఫర్ యూజ్ ఇన్ సిచ్యుయేషన్ వేర్ దేర్ ఈజ్ ఏ సడన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ పవర్ డిమాండ్. సో పవర్ డిమాండ్ ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి అడ్వాంటేజ్ ఆఫ్ డీజిల్ పవర్ ప్లాంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిసడ్వాంటేజ్ ఆఫ్ పవర్ ప్లాంట్ అనమాట. డీజిల్ పవర్ ప్లాంట్ డిసడ్వాంటేజ్ ఏముంటో చూద్దాం మనం. ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్, సెకండ్ వచ్చేసి నాయిస్ పొల్యూషన్, థర్డ్ వచ్చేసి ఫ్యూల్ కాస్ట్ అనమాట. సో ఇవి డిసడ్వాంటేజ్. దీంట్లో ఏ విధంగా ఎయిర్ పొల్యూషన్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ డీజిల్ ఇంజన్ ఎమిట్ ఎయిర్ పొల్యూటెంట్స్ సచ్ యాజ్ నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ పార్టికల్స్ మ్యాటర్. సో ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏర్పడతాయి ద్వారా ఏమవుతుందంటే ఎయిర్ పొల్యూషన్ ఏర్పడుతుంది అనమాట. దేస్ పొల్యూటెంట్ కెన్ హ్యావ్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్ అండ్ ద ఎన్విరాన్మెంట్. ఇదేమవుతుందంటే ఈ ఎన్విరాన్మెంట్కి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనమాట, హ్యూమన్స్ సంబంధించి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి నాయిస్ పొల్యూషన్. డీజిల్ ఇంజన్ కెన్ బీ వెరీ నాయిస్ ఎస్కేప్ ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ రన్నింగ్ ఎట్ ఫుల్ లోడ్. సో ఎక్కడైతే ఫుల్ లోడ్ పడుతుందో అప్పుడు చాలా నాయిస్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫ్యూల్ కాస్ట్. డీజిల్ ఫ్యూల్ ఈజ్ రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ ఫ్యూల్. డీజిల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఫ్యూల్గా కన్వర్ట్ చేస్తుంది. దిస్ మీన్స్ దట్ కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ఏ డీజిల్ పవర్ ప్లాంట్ కెన్ బీ హై ఎస్పెషల్లీ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ డీజిల్ ఫ్యూల్ ఈజ్ హై. సో ఎప్పుడైతే డీజిల్ ఫ్యూల్ హై అవుతుందో అది దీన్ని కాస్ట్ బేస్ చేసుకొని చేయడం అనేది చాలా డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇవి 3 అనేది డిసడ్వాంటేజ్ ఆఫ్ డీజిల్ పవర్ ప్లాంట్స్ అనమాట. ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఉంటాను. థ్యాంక్ యూ.